everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మాటలు లేదా మాట్లాడడానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీకు ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ లేదా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎంత దూరం. ఈ షార్ట్ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ ఫార్ అని అడుగుతాం. నా ది సెకండ్ సెంటెన్స్ ఈజ్ నాకు వచ్చే టైం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ లవంగం లేదా లవంగం మొగ్గ. వంటల్లో వాడుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ నువ్వు ఎందుకు డల్గా కనిపిస్తున్నావు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ నువ్వు అవసరమైతేనే మాట్లాడతావా. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ టాక్ టు మీ ఓన్లీ వెన్ యూ నీడ్ టు. డూ యూ టాక్ టు మీ ఓన్లీ వెన్ యూ నీడ్ టు ఈ విధంగా అడుగుతాం. ఓన్లీ వెన్ యూ నీడ్ టు అంటే నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I have noticed many times that you talk to me only when you need to. I have noticed many times that you talk to me only when you need to. అంటే నువ్వు నాతో అవసరం ఉన్నప్పుడే మాట్లాడతావు, అది నేను చాలాసార్లు గమనించాను అని. నోటీసింగ్ సంథింగ్ అంటే ఏదైనా గమనించడం అని. Now the second example is this kind of behavior is never good. Remember that. Or remember that this kind of behavior is never good. అంటే ఇలాంటి ప్రవర్తన లేదా ఇలాంటి బిహేవియర్ అస్సలు మంచిది కాదు, నువ్వు దాన్ని గుర్తుపెట్టుకో అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ నీతో ఏది మాట్లాడినా తప్పే. ఇలా కూడా అంటుంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ ఈస్ సెడ్ టు యూ ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ. నో మ్యాటర్ వాట్ ఈస్ సెడ్ టు యూ ఇట్ ఫీల్స్ రాంగ్ టు యూ ఈ విధంగా చెప్తాం. అంటే నేను నీకు ఏది చెప్పినా కూడా అది నీకు తప్పుగానే అనిపిస్తుంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ if someone says that what I have said is wrong, don't talk to me. If someone says that what I have said is wrong, then don't talk to me. అంటే నేను మాట్లాడింది లేదా నేను చెప్పింది తప్పు అని ఎవరైనా చెప్పినట్లయితే నువ్వు నాతో మాట్లాడకు అని. Another example is I will not admit that every word I say is wrong. I will not admit that every word I say is wrong. అంటే నేను చెప్పే ప్రతి మాట తప్పు అంటే నేను దాన్ని ఒప్పుకోను అని. ఐ విల్ నాట్ అడ్మిట్ అంటే నేను ఒప్పుకోను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నాకు అనిపించింది మాట్లాడాను. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ స్పోక్ వాట్ ఐ ఫెల్ట్. ఐ స్పోక్ వాట్ ఐ ఫెల్ట్ ఈ విధంగా చెప్తాం. వాట్ ఐ ఫెల్ట్ అంటే నేను ఆలోచించింది లేదా నాకు అనిపించింది అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఐ సెడ్ వాట్ ఐ ఫెల్ట్. రైట్ ఆర్ రాంగ్ ఐ సెడ్ వాట్ ఐ ఫెల్ట్ అంటే తప్పో ఒప్పో నాకు అనిపించింది నేను చెప్పేశాను లేదా నేను అనేశాను అని. Another example is what seems right to me may seem wrong to you. I can't help it. What seems right to me may seem wrong to you. I can't help it. అంటే నాకు కరెక్ట్ లేదా నాకు సరైనదే అని అనిపించింది నీకు తప్పుగా అనిపించవచ్చు, దానికి నేను ఏమీ చేయలేను అని. Now the fourth sentence is ఏదైనా అయితే తర్వాత చూసుకుందాం. ఇదైతే చాలా కాన్వర్సేషన్స్లోనే మాట్లాడుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ సీ లేటర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. లెట్స్ సీ లేటర్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ సీ లేటర్ అంటే తర్వాత చూద్దాంలే అని. Now the first example is I will also see what you can do. I will also see what you can do అంటే నువ్వు ఏం చేయగలవో నేను కూడా చూస్తాను అని. Another example is I know very well that you only speak words. I know very well that you only speak words అంటే నువ్వు కేవలం మాటలే మాట్లాడతావని నాకు చాలా బాగా తెలుసు అని.
దట్ యూ ఓన్లీ స్పీక్ వర్డ్స్ అంటే నువ్వు కేవలం మాటలే మాట్లాడతావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు ఏది కూడా సూటిగా చెప్పట్లేదు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. యూ ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డైరెక్ట్లీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ వితౌట్ టెల్లింగ్ ద ట్రూత్, ఆర్ యూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ వితౌట్ టెల్లింగ్ ద యాక్చువల్ థింగ్. అంటే నువ్వు అసలు విషయం ఏంటో చెప్పకుండా సోదంతా మాట్లాడుతున్నావు లేదా సుత్తంతా చెప్తున్నావు అని. నాన్ సెన్స్ అంటే పనికి మాలిన విషయాలు లేదా సోది లేదా సుత్తి ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ యాక్చువల్లీ సేయింగ్ ఎనీథింగ్. యు ఆర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ యాక్చువల్లీ సేయింగ్ ఎనీథింగ్ అంటే నువ్వు ఏది చెప్పకుండా లేదా అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ సమాధానం లేకపోతే నోరు మూసుకో లేదా సమాధానం చెప్పలేకపోతే నోరు మూసుకో ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ కాంట్ ఆన్సర్ షట్ అప్, ఆర్ ఇఫ్ యూ కాంట్ ఆన్సర్ షట్ యువర్ మౌత్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే లెట్ మీ ఆస్క్ యూ 2 straight questions. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దెమ్ టెల్ మీ. లెట్ మీ ఆస్క్ యూ 2 straight questions. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దెమ్ టెల్ మీ అంటే నువ్వు నన్ను సూటిగా 2 ప్రశ్నలు అడగనివ్వు, దానికి నువ్వు ఆన్సర్ చేయగలిగితే లేదా ఆన్సర్ చెప్పగలిగితే నాకు చెప్పు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ కేర్ వాట్ యూ సే వితౌట్ లిస్నింగ్ టు మీ. ఐ డోంట్ కేర్ వాట్ యూ సే వితౌట్ లిస్నింగ్ టు మీ అంటే నువ్వు నా మాట వినకుండా నువ్వు ఏది చెప్పినా కూడా నేను పట్టించుకోను అని. ఐ డోంట్ కేర్ వాట్ యూ సే అంటే నువ్వు ఏది చెప్పినా కూడా నేను పట్టించుకోను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎప్పుడు తింటూనే ఉంటావా. ఎవరైనా ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ఆల్వేస్ ఈట్, డూ యూ ఆల్వేస్ ఈట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ whenever I see you, you are still eating but not gaining any weight. Whenever I see you, you are eating but not gaining any weight. అంటే నేను నిన్ను చూసినప్పుడల్లా నువ్వు తింటూనే ఉంటున్నావు కానీ కాస్త కూడా లావవ్వటం లేదు అని. Another example is how can you not get fat no matter how much you eat? How can you not get fat no matter how much you eat? అంటే నువ్వు ఎంత తిన్నా సరే లావవ్వకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని. నౌ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ నీతో మాట్లాడితే నాకు తలనొప్పే లేదా నాకు తలనొప్పే వస్తుంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టాకింగ్ టు యూ గివ్స్ మీ అ హెడేక్. టాకింగ్ టు యూ గివ్స్ మీ అ హెడేక్ ఈ విధంగా చెప్తాం. అంటే నీతో మాట్లాడితే నాకు తలనొప్పి వస్తుంది అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ గెటింగ్ అ హెడేక్ బికాస్ ఆఫ్ ద మీనింగ్లెస్ వర్డ్స్ యూ స్పీక్. I am getting a headache because of the meaningless words you speak or that you speak. అంటే నువ్వు మాట్లాడే అర్థం లేని మాటల వల్ల నాకు తలనొప్పి వస్తోంది అని. Another example is you are talking too much that I don't care what you say. You are talking too much that I don't care what you say. అంటే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు లేదా నేను పట్టించుకోవడం లేదని నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.